హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ఎల్ స్టోరీస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. త్వరగా సైన్ చేసి ఈ పేపర్స్ని జాగ్రత్తగా ఆ కబోర్డ్లో పెట్టి మండపంలోకి రా, వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పాల్సింది మొత్తం చెప్పి లేచి తనదైన స్టైల్లో వర్క్ చేస్తూ బయటకు నడిచాడు. అతను ఆ గదిలో ఒంటరిగా మిగిలిన ఆమె రోదన భయంకరంగా వినిపిస్తున్న సుమయన బయట పెళ్లి మండపంలో గౌరీ పూజ కోసం పంతులుగారు సిద్ధం చేస్తుంటే భజంత్రీలు శ్రావ్యంగా వినిపించడం మొదలైంది. మండపంలోకి నడిచేస్తున్న రాకుమారుడిని చూస్తున్న అందరూ అతను చేసుకోబోయే అమ్మాయి అదృష్టం కోసమే మాట్లాడుకుంటున్నారు. కానీ చేసుకునే ఆ అమ్మాయి మాత్రం గదిలో ఒంటరిగా మిగిలిన తన రాత రాసిన ఆ బ్రహ్మని నిందించే పనిలో ఉంది. 13 నిమిషాల తర్వాత ఆమె కోసం ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. మేడం పండిత్ జీనే బోలా ఆప్కో లేక అనా వచ్చిన సర్వెంట్ చెప్తున్న మాట విని తన చేతిలో ఉన్న పేపర్స్ ఒక్కసారి చూసి మాజే ఏక్ పెన్ చాహియే అంది నిర్లిప్తంగా. ఆమె వెంటనే వచ్చిన సర్వెంటు తన ప్యాకెట్లో ఉన్న పెన్ను తీసి ఆమెకి ఇచ్చింది. గుండెల నిండా శ్వాస తీసుకొని కళ్ళు మూసుకున్న ఆ పెళ్ళికూతురికి 1 ఇయర్ బాండ్, 1 ఇయర్ టైం కంప్లీట్ అయ్యాక నీ దారి నీది, నా దారి నాది అండ్ మీ చెల్లెలికి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. నో మ్యాటర్ హౌ మచ్ ఇట్ కాస్ట్. తన ప్రాబ్లం క్లియర్ అయ్యే నార్మల్ అయ్యేలా నేను చూసుకుంటాను. నీ తమ్ముడి స్టడీస్ వాడెంతవరకు చదివినా అది ఇక నా మీద నా బాధ్యత. ఆ పెళ్ళికొడుకు ఇచ్చిన ఆఫర్స్లో కేవలం తన కావాల్సిన ఈ మూడింటిని మాత్రమే తలుచుకుంటూ 1 ఇయర్ నేను కళ్ళు మూసుకుంటే నా చెల్లెలి మానసిక స్థితి మెరుగుపడుతుంది. నా తమ్ముడు చక్కగా వాడు కోరుకున్న చదువుకుంటాడు. వాళ్ళ కోసమే కదా 12 ఏళ్లుగా నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను. నిజానికి అలసిపోతున్నాను కూడా. ఒంటరి ఆడపిల్లలా నా చెల్లెల్ని తమ్ముణ్ణి కాపాడుకోవడానికి ఫైట్ చేసి చేసి అమ్మా నాన్న లేకపోయినా మాకు ఉన్నారు ఉండటానికి బంధువులు. కానీ కనీసం అక్కున చేర్చుకోకపోగా రాబందులు పీక్కు తినే మనుషుల్లా వాళ్ళు అవసరానికి సహాయం చేయకపోగా మాటల తోటలతో నన్ను మానసికంగా బలహీనపరిచే రాక్షసులు వాళ్ళు. ఆడపిల్ల ఒంటరిగా కష్టపడుతుంటే సహాయం చేసే సమాజం కాదిది. వంకర చూపులతో వేధించి మాట వినకపోతే నిందించే క్రూర మృగాలు వీళ్ళు. ఇలాంటి మనుషుల మధ్య అతి కష్టం మీద ఈ 12 ఏళ్లుగా జీవితాన్ని లాక్కొచ్చాను. ఇకపై కూడా ఇలానే లాక్కు వెళ్ళాలి. కానీ ఒక్కసారిగా నా జీవితం ఇలాంటి మలుపు ఎందుకు తీసుకుందో కూడా నాకు అర్థం కావట్లేదు. మంచికో చెడుకో ఇప్పుడు నా ముందు ఎన్నాళ్లు ఎవరికోసం నేనింత కష్టపడ్డానో ఇప్పుడు వాళ్ళ ప్రాణాలనే ప్రమాదంలో పెట్టడమా? లేదంటే బాగుపడుతున్న వాళ్ళ జీవితాల కోసం నా జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకోవడమా అని ఆ 2 ఆప్షన్స్ మిగిలాయి. నా ప్రాబ్లం అన్నా తీసుకుంటాను కానీ ఊపిరి ఉన్నంతకాలం నా తమ్ముడిని చెల్లెల్ని నేను కాపాడుకుంటూనే ఉంటాను. నాకుగా నేను వాళ్ళ ప్రాణాలకి హాని కలిగించలేను. సో ఇప్పుడు నాకు ఉన్నది ఒకటే ఆప్షన్. ఈ పెళ్ళికి ఒప్పుకోవడం. అతన్ని ఎందుకు నన్ను ఈ కాంట్రాక్ట్ పెళ్ళి చేసుకోవాలనుకున్నాడో
నాకు తెలియదు. 1 సంవత్సరం అతని భార్యగా ఉండటానికి ఇన్ని ఆఫర్స్ ఎందుకు ఇస్తున్నాడో కూడా నాకు తెలియదు. అసలు తను చెప్పినట్లు విని నేను పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎలా ఉంటుందో, ఏమవుతుందో కనీసం ఐడియా కూడా లేదు నాకు. అయినా కూడా తప్పదు. ఇప్పుడు నేను అతన్ని పెళ్లి చేసుకునే తీరాలి. ఇంత బెదిరించి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వాడికి నాకే ఆ బంధపు ఆఫర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం.